తర్వాత మన శరీరాలు చాలా భయంకరమైనవి. ఈ శరీరాలు మనకు లోబడవు. శరీరాల్ని డిసిప్లిన్లో పెట్టుకోవాలి అంటే పునరుద్ధానపు శక్తి ద్వారా శరీరములను డిసిప్లిన్లో పెట్టుకోగలం. మనం ఇతరులను చాలా హేట్ చేస్తూ ఉంటాం, అసహించుకుంటాం, వాళ్ళను కోపపడతా ఉంటాం వాళ్ళ మీద. వాళ్ళను ప్రేమించాలి అంటే పునరుద్ధానపు శక్తే. శిష్యులను ఒకసారి చూడండి, వాళ్ళు ముందు పవర్లెస్. పునరుద్ధానపు శక్తిని కలిగిన వెంటనే ఎంత పవర్ఫుల్గా అయినారు. బయటకు వచ్చి ప్రాణాలు ఇవ్వడానికి వాక్యం చెప్పారు. వాళ్ళు ముందు పిరికివారు, మళ్ళీ వాళ్ళు చాలా బలవంతులైనారు. తలుపులు తెరుచుకొని బయటకు వచ్చారు. ముందు సెల్ఫిష్ వాళ్ళు, మళ్ళీ ప్రేమించే వాళ్ళు అయినారు. ముందు అన్బిలీవింగ్, మళ్ళీ బిలీవింగ్ అయినారు. దీనికి అంతటికీ కారణం పునరుద్ధాన శక్తి. ఆ శక్తిని నువ్వు పొందాలి అంటే ఈ రాత్రి యేసు ప్రభువును నీ రక్షకునిగా స్వీకరించాలి. నాకు ఆయన అవసరం లేదంటే అది మీ ఇష్టం, కానీ చెప్పే బాధ్యత మాది. మీరు వింటున్నారు, తీర్మానం చేసే బాధ్యత మీది.